బీజేపీనో తెలుగుదేశము బీఆర్ఎస్కో వేస్తే వాళ్ళు బలపడ్డట్టు. ఇవాళ ఎందుకంటే దొంగలు పోయారు పక్కకి, ఒరిజినల్గా పోలీసులు మాత్రమే ఉన్నారు, అంటే ఒరిజినల్ పౌరులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఎవరికి ఓటేస్తారనేది ఇప్పుడే చెప్పలేము. ఒకటి మాత్రం ఖాయం, దేశ రాజకీయ గతిని మార్చేటటువంటిది బెంగాలు ఎన్నికలు అనేది. బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే దేశంలో సంస్కరణలు మరింత వేగం పుంజుకుంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి సంస్కరణలు 10ంతల వేగంతో వెళ్తుంది. అదే సందర్భంలో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసేసి, మహిళా రిజర్వేషన్ కూడా పూర్తి చేసేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారు, లేకపోతే 29లో మ్యాక్సిమం జమిలికి వెళ్తారా, వెళ్ళిపోతారు ఇక నిర్మోహమాట. ప్రస్తుతానికి 2029 ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండాకి ఇది కీ కాబోతుంది. అలాగే జాతీయ రాజకీయాల్లో మార్పులకు కూడా ఇప్పటికే ఐఎన్డీఏ కూటమి బలహీనపడిపోయింది. ఇప్పుడు స్టాలిన్ వచ్చేటప్పటికి నేను ఇచ్చిన సీట్లు తీసుకోండి, మీరు అడిగిన సీట్లు తీసుకుంటే బీహార్ బతుకైపోతుందని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం డౌన్ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ డామినేషన్ ఢిల్లీ ఎలక్షన్లతో ఒకటి దెబ్బతింటే బీహార్ ఎలక్షన్స్ లో పతాక స్థాయి పతనం అనమాట అది. దాంతో ఇక కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఏదన్నా ఉంది అంటే భవిష్యత్తులో మేబీ కేరళ ఒక్కడ తప్పించి ఎక్కడా కనబడట్లేదు దానికి. ఉన్న తెలంగాణ ఇప్పుడే కాదు కాబట్టి వదిలేద్దాం, కర్ణాటక ఇంకొక ఏడాదిన్నర తర్వాత వచ్చేటప్పటికి ఎలక్షన్కి వెళ్లాల్సి వస్తుంది ఇంకో 2 ఏళ్లలో. అయితే అవన్నీ లాస్ట్ ఇయర్ కాబట్టి బిఫోర్ లాస్ట్ ఇయర్